గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నెల్లొట్ల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సర్పంచ్ నర్సింగ్ రామకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన గెలుపుకు సహకరించిన గ్రామ ప్రజలకు మరియు ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నట్లు సర్పంచ్ వివరించారు. గ్రామంలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. వీధి దీపాల నిర్వహణను క్రమబద్ధీకరించామని, సీసీ రోడ్ల నిర్మాణం మరియు అండర్ డ్రైన్ సమస్యల శాశ్వత పరిష్కారాన్ని కృషి చేస్తున్నట్టు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తానని ఆయన భరోసా ఇచ్చారు. గ్రామంలో ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. నెల్లొట్ల గ్రామాభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ర్యాలీ యొక్క ఉద్దేశము గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు మన గ్రామంలో ఉన్న యువత, క్రీడాకారులు ప్రపంచ స్థాయికి ఎదగడానికి సీఎం కప్ అనే ఒక కాన్సెప్ట్ గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇది 2వ సంవత్సరం మనకు. లాస్ట్ టైం కూడా మన గ్రామం నుంచి ఖోఖో, కబడ్డీ ఆడపడుచులు కూడా మన పార్టిసిపేట్ చేస్తున్నారు. జిల్లా స్థాయి వరకు కూడా వెళ్ళి ఓకే ఇక్కడి నుంచి మన శుభోదయం. నా పేరు నరసింగ రామకృష్ణ. నెల్లొట్ల గ్రామ సర్పంచ్గా విధులు నిర్వహిస్తూ ఉన్నా. మొన్న గ్రామ పంచాయతీల ఎన్నికల్లో మొదటి విడతలో మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు, పెద్దలు, మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు కడియం శ్రీహరి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఈ గ్రామంలో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున నన్ను ఆశీర్వదించి 1000 మీద 1 ఓటుతో నన్ను అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించినందుకు మరియు నాకు ఈ అవకాశం కల్పించినందుకు పెద్దలు కడియం శ్రీహరి గారికి, అదేవిధంగా గ్రామ ప్రజానీకానికి అందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమాల్లో భాగంగా మేము ప్రజలకు ఇచ్చిన ముఖ్యమైన హామీలు: 1వది, గ్రామంలో రక్షిత మంచినీరు ప్రతిరోజు సరఫరా చేస్తామని హామీ ఇచ్చినాం. విజయవంతంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. చెత్త చెదారం ఎలాంటివి డ్రైనేజీ సమస్యలు లేకుండా పరిశుభ్రంగా గ్రామాన్ని ఉంచగలుగుతున్నాం. వీధి దీపాలన్నింటినీ వెలిగిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంకా కొన్ని చోట్ల వీధి దీపాలు రిపేర్ ఉన్నందున ఈ సంక్రాంతి పండుగకు అన్ని పోల్స్ మీద అన్ని వీధులకు నూతనంగా తీసుకువచ్చినటువంటి విద్యుత్ దీపాలు, ఎల్ఈడి లైట్లు బిగించడం జరుగుతూ ఉంది. మరియు అదేవిధంగా ఈ గ్రామంలో ప్రధాన సమస్యగా మిగిలిపోయినటువంటి 2 పద్మశాలి కాలనీలకు అనుసంధానంగా ఉండేటువంటి బజారును మూసివేసిన రైతులను పిలిచి మాట్లాడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పించడం జరిగింది. దాన్ని ఏప్రిల్ 10వ తారీఖు వరకు ఆ రోడ్డును పునరుద్ధరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఇంత పెద్దదైనందుకు 5000 ఓటర్లు ఉన్న ఈ పెద్ద గ్రామ పంచాయతీకి ఏదైతే సబ్ సెంటర్ ఉందో హెల్త్ డిపార్ట్మెంట్ది, దాంట్లో కనీసము వాటర్ సౌకర్యం లేని పరిస్థితిని గ్రహించి అక్కడికి వెళ్ళి వాటర్ను నల్లా కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఎవరైనా చనిపోయిన సందర్భంలో వాగులో కట్టేసి తిరుగు ప్రయాణంలో కుండ తీసుకొని వస్తున్నప్పుడు కనీసం నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గ్రహించి వెంబటే తక్షణమే వారికి ఓపెన్ నల్లా ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యం కల్పించడం జరిగింది. అదేవిధంగా చావులకు కానీ, రైతులు పొలాలకు పోవడానికి కానీ, వాగులో దిగడానికి 14 వార్డులు ఉన్నాయి. 14 వార్డులో కూడా కొంతవరకు అభివృద్ధి చెందినా కూడా ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసేవి ఉన్నాయి. ఇప్పుడు 1వ వార్డులో వాళ్ళు కమిటీ హాల్ కావాలన్నారు, కొంత సీసీ రోడ్లు కావాలన్నారు, సైడ్ డ్రైనేజ్ వ్యవస్థ లేక మురుగునీటితో ఇబ్బంది పడుతున్నామని మా దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా 2వ వార్డులో, 3వ వార్డులో
4వ వార్డులో 5, 6, 7 వార్డులలో ఎక్కడెక్కడైతే పారిశుద్ధ్య పనులు లోపంగా మారినాయి వాటన్నింటిని మేము గుర్తించడం, ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు. వీటిని విడతల వారీగా మేము క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. గ్రామంలో యువకులందరూ కూడా ఒక లైబ్రరీ మంచిది కావాలని కోరిండ్రు. అతి త్వరలోనే దాన్ని క్లియర్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మనం చేస్తున్నాం. గ్రామంలో ఉన్నటువంటి మహిళలు కానీ, యువకులు కానీ, విద్యార్థికులు కానీ, అన్ని రకాల ప్రజానీకం అందరూ కూడా నాకు స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చి అశేషమైనటువంటి ప్రజాదరణ నాకు చూపించి వారి దీవెనలను నాకు అందిస్తేనే నాకు ఈ మెజారిటీ సాధ్యమైందని చెప్పి మనం చేసుకుంటున్నాం. బాగుందండి. మా గ్రామంలోని రైతులకు ఎలాంటి సాగునీటి వ్యవస్థ మీద ఇబ్బందులు ఏమీ లేవు. కాకపోతే నిడుగొండ వెళ్ళే దారిలో వాగు మీద చెక్ డ్యామ్ కమ్ బ్రిడ్జ్ కట్టాలని మా ప్రజల చిరకాల వాంఛ. దాన్ని అతి త్వరలో క్లియర్ చేసుకుంటామని మనవి చేస్తా ఉన్నాం. మరియు తాగునీటి వ్యవస్థకు మాకు ఇబ్బంది ఏం లేదండి. 8 OHSR ట్యాంకులతో ప్రజలకు నీటి సరఫరా అద్భుతంగా చేస్తున్నామని మనవి చేస్తా ఉన్నాం. 750 వరకు పెన్షన్స్ రావడం జరుగుతుంది, అన్ని రకాల పెన్షన్స్. ఇంకా సుమారు ఒక 150 నుంచి 200 మంది పెన్షన్కు అర్హులు ఉన్నారు. వారిని పెద్దలు కళ్యాణ్ గారి దృష్టికి, అటు మండల అధికారుల దృష్టికి తీసుకుపోయి అతి త్వరలోనే మళ్ళీ వస్తున్నటువంటి విడతలో వాళ్ళందరికీ ఇప్పగలుగుతాం. ఇప్పటికీ ఇందిరమ్మ ఇండ్లు మా ఊరిలో 42 మంజూరైనాయి, అన్ని నిర్మాణ దశల్లో ఉన్నాయి. సుమారు ఒక 10 స్లాబులు కూడా వేయడం జరిగింది. 2వ విడత కింద ఏప్రిల్లో